హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి 15/2/2025. అంటే మనకు ఈరోజు శనివారం, ఫిబ్రవరి 2025. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హుబ్లీ మార్కెట్ గురించి చెప్పుకుందాం. హుబ్లీ మార్కెట్లో ఈరోజు దగ్గర దగ్గర 23,000 బస్తాలు వచ్చాయి. అవన్నీ చెప్పుకునే ముందుగా ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి మీకోసం హుబ్లీ బ్యాడ్గికి వెళ్ళా. చాలా వరకు ఒక 5-6 వీడియోలు చాలా మందితో మాట్లాడా. హుబ్లీలో మాట్లాడా, బ్యాడ్గిలో దగ్గర దగ్గర ఒక 5-6 మందితో మాట్లాడా. ఇప్పటికి ఒక 4 వీడియోలో ఎన్నో అప్లోడ్ చేశా. కానీ నేను అనుకున్నంత రెస్పాన్స్ రావట్లేదు, లైక్ చేయట్లేదు. మినిమం 200 మంది కూడా లైక్ చేయట్లేదు. నేను అంత కష్టపడి అక్కడికి వెళ్తే నాకైతే అది అంటే నేను అసలు అడిగిన విధానం నచ్చలేదా మీకు? అసలు నాకు అర్థం అవ్వట్లే. మార్కెట్ బంగ్లాదేశ్, చైనా ఎక్స్పోర్ట్ వచ్చిందంటే ఆ వీడియోకు నేను చాలామంది నాకు వీడియోలు పంపిస్తే చూసా. వాళ్ళ వ్యూస్ 70,000 80,000 ఉన్నారు. అసలు యాక్చువల్గా ఎక్స్పోర్ట్ అనేది అది అంత పెద్ద బూత్ పదం, దాని గురించి నేను మాట్లాడకూడదు. ఉదయం ఒక వీడియో వస్తుంది దాని గురించే. ఎక్స్పోర్ట్ అనేది నిరంతర ప్రక్రియ అని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పా. మన వీడియోలో ఉంది ఆల్రెడీ. ఒక 5 మంది వీడియోలు పెట్టా. అసలు ఎందుకు ఆ విధంగా భ్రమపడిపోతున్నారో జనాలు నాకైతే అర్థం కావట్లే. లేకపోతే కర్ణాటక సంబంధించిన వీడియో కాదా అని లోకల్ వాళ్ళు మన వాళ్ళు చూడట్లేదా? నాకు విషయం అయితే అది నాకు ఎందుకు అంత కంఫర్ట్ అనిపించలే. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా దానికి నాకు నచ్చిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో చేస్తా. ఈరోజు హుబ్లీ మార్కెట్ విషయానికి వచ్చేసరికి హుబ్లీకి దగ్గర దగ్గర 23,000 బస్తాలు వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన క్వాలిటీ ఏ విధంగా ఉంది. డబ్బి తీసుకొస్తా ఉన్నారు, దాంతో డబుల్ డీల్ కలుపుతూ ఉన్నారు. అంటే తీసుకురావడంలో సీడు తేడబడిందా లేకపోతే ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు కార్పెట్ కలర్ అనేది కంపల్సరీగా ఉండాలి, మచ్చ తగలకూడదు, సైజులన్నీ ఒకటే విధంగా ఉండాలి. ఎప్పటికైనా కానీ కాయ అనేది, తొడిమి అనేది చాలా వరకు తెల్లగా కనిపించాలి. వ్యాపారస్తుడికి కన్ను కొట్టే విధంగా ఉండాలి. చాలా వరకు చెట్టు మీదనే ఆరితే దాని షైనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్టేటప్పుడు కడ్డి కానీ డబ్బి కానీ చాలా వరకు బాగుండే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. కార్పెట్ అనేది కంపల్సరీ. రోజ్ కలర్ కనిపించిన డబుల్ ఫెత్రియోన్ అయినా ఏదైనా సరే చాలా వరకు మనకు 4-5 వేలు డిఫరెన్స్, 10,000 డిఫరెన్స్ కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. 2043 కానీ డబ్బి కానీ కడ్డీ కానీ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి 204 డబ్బి విషయానికి వచ్చేసరికి మనకు 15,000 కానించి 33-34,000 వరకు వేస్తూ ఉన్నారు. 15,000 కానించి 21,000 వరకు కొన్ని క్వాలిటీలు వేస్తూ ఉన్నారు. అంటే ఇంకా లోయెస్ట్ రకాలు. అది ఇది మనకు మచ్చ తగలడం, సైజులన్నీ అప్ అండ్ డౌన్ కనిపించడం, సైజులన్నీ కరెక్ట్గా ఉండి ఎక్కడన్నా మచ్చ తగిలితే అటువంటి 21 కానించి 25,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. సైజులన్నీ సరిసమానంగా ఉండి ఒకటే డీలక్స్ క్వాలిటీ కనిపిస్తూ ఉంటే మనకు 25,000 కానించి కుడి ఎడంగా కనిపిస్తూ ఉంటే మనకు 33,000 వరకు యావరేజ్గా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందా అది దాన్ని చూసుకొని చాలా వరకు ఫాలో అవ్వాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి చెప్తా ఉన్నా. అది కడ్డీ అయినా డబ్బీ అయినా సరే. ఇంకా కడ్డీ విషయానికి వచ్చేసరికి అది కూడా మనకు 13-14,000 కానించి మనకు హైయెస్ట్గా 31,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. పోయే కొద్దీ మార్చి లాస్ట్కు సరుకు అయిపోతుందేమో అనే ఆలోచనలో చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ అది జరిగితే మాత్రం రైతుకు చాలా వరకు సంవత్సరం మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది కోతల కూలీలు కూడా రావని వదిలేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. తోటలు ముడతలు వచ్చి లేకపోతే నల్లి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వదిలేసిన పంటలు తోటల మీదే వదిలేసుకొని చాలా వరకు నష్టం చెవిచూసిన వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి జరగవచ్చేమో, రేట్లు లేవు కాబట్టి మందులు కొట్టక వదిలేసి ఉండొచ్చేమని ఆలోచనతో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్న. స్టాకిస్ట్ వస్తేనే మనకు ఎక్స్పోర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కొంచెం మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. స్టాకిస్టు ఎక్స్పోర్ట్ రెండు కలిస్తేనే మార్కెట్ అనేది దుమ్ము లేస్తుంది. అప్పటి వరకు కనిపించే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. కడ్డీ కూడా మనకు 15,000 కానించి 31,000 వరకు క్వాలిటీ వైజ్ వేయడం అయితే జరుగుతూ ఉంది.
ఇంకా సర్పన్ 102 సర్పన్ 102 విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి అది 21,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. అంటే 10,000 కానించి మనకు 17,000 వరకు కొన్ని క్వాలిటీలు, 17,000 కానించి 21,000 వరకు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి మనకు 5531 5,000 కానించి దగ్గర దగ్గర మనకు 11,500 12,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం మనకు 9,000 వరకు చూస్తూ ఉన్నాం. 9,000 క్వాలిటీల విషయానికి వచ్చేసరికి రోజ్ కలర్ కనిపించి సైజ్ అనేది చాలా వరకు అది కొంచెం తడుపులు ఎక్కువగా ఉండడం వల్ల కలర్ అనేది చాలా వరకు మనకు మంచి కలర్ కనిపించినా సరే కలర్ బాగున్న వాటిని కొంచెం రేట్ వేద్దామనే ఆలోచనలో ఉండే లోపే మన వాళ్ళు నీళ్లు చాలా వరకు తడుపుకొని రావడం అయితే జరుగుతూ ఉంది. మీరు అది తీసుకురావడం వల్ల నష్టం జరిగేది రైతుకు తప్ప అది డిమాండ్లో చేయాల్సిన పనులన్నీ మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. డిమాండ్లో మీరు ఏ విధంగా తీసుకొచ్చినా ఒక 500 అటు ఇటు వెళ్తూ ఉంటుంది కాబట్టి చాలా వరకు మీ క్వాలిటీ అనేది సరుకు అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అది కొంచెం గమనించాలి. ఇంకా మీరు అనుకున్న 411 1081 సువర్ణ బ్యాడిగి కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు మార్కెట్లో చూసుకుంటే 5,000 కానించి 11,000 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్గా హుబ్లీ మార్కెట్లో మనం పరిస్థితి చూస్తే మార్చి ఈ నెల 15 నుంచి విపరీతంగా సరుకు వస్తుంది అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. కానీ స్టాకులు కర్ణాటక మార్కెట్లో మనము 40 లక్షల వరకు, అక్కడ నేను ఆల్రెడీ వీడియో చేశాను, 2-3 లక్షల బస్తాలు ఉండాల్సింది 40 లక్షల బస్తాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మార్కెట్ కొంచెం ఊపందుకునే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అది ఓవరాల్గా మనకు మార్కెట్లో ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయాలని చాలామందిని మనమైతే కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, ఇంకా మార్కెట్ గురించి చెప్తున్నా, మనకు తాలుగాయల విషయానికి వచ్చేసరికి మనకు 5531 అటువంటి రకాలన్నీ తాలుగాయలు 1,500 కానించి 3,000 వరకు వేస్తూ ఉన్నారు. కొన్ని క్వాలిటీలు 2043 కడ్డీలు వాటి తాళ అయితే మనకు 2,000 కానించి 4,000 5,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్గా అది మార్కెట్లో నడుస్తున్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.